వెల్కమ్ టు జీటీపీఎల్. నా పేరు శిరీష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 12న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడి. నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామ స్థాయిలో అత్యంత కీలకం. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సెల్ ఫోన్లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళన. సాంకేతిక సమస్యలు, గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆవేదన. కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం వినియోగించాలని స్వాగతిస్తున్నాం. హైదరాబాద్ లో మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. 2026 సంవత్సరం నుండి 2.1 DAను పెంచుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా స్థాయి కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు సెక్యూటరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్టు సిపి సాయి చైతన్య వెల్లడి. అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తున్న ఇందూరు యువత సేవలు అభినందనీయం. గంగస్థాన్ ఫేజ్ 2లో ఓ కళాశాలలో మానవతా సేవత నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ భారతలక్ష్మి. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి నరకం అనుభవించి 5 నెలల తర్వాత ఇండియా తిరిగి వస్తున్న బాధితులు. K6 ఎంపీ అరవింద్, సిపి సాయి చైతన్యకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2026 నుంచి 2.1% జాబ్ను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఇంతకు ముందు 50.7% DA ఉండగా ఇప్పుడు అది 52.8%కి పెరిగింది. పెరిగిన DA జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన DA ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. DA పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామ స్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ అర్బన్ CDPOలు జ్యోతి సౌందర్యాల నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వంచే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు గ్రామ స్థాయిలో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉంటుందన్నారు. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 26 కొత్త అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగింది అన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి సూపర్వైజర్ మమత, బుజ్జి, సరిత, సునీత, డిచ్పల్లి బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ వాష్రూమ్స్ ఈ 3 కంపల్సరీ చేసినాము. ఎందుకంటే అందరూ పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు కాబట్టి. సో ఇది గవర్నమెంట్. తర్వాత ఇంకోటి మహిళా సంఘాలకు కూడా ఎక్కడ పోయినా కానీ మహిళా సంఘాలు భవన్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే మాకు గ్రామ పంచాయతీలో కూర్చుంటే వాళ్ళు టైం ఇస్తలేరు, లేకుండా వేరే కుల సంఘాలలో కూర్చుంటే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు సపరేట్ కావాలంటే నిజంగా మేము సీరియస్గా గవర్నమెంట్ చూసేటప్పుడైతే ఇవాళ మన నియోజకవర్గంలోనే, బికాజ్ పార్ట్ ఆఫ్ ద IKP కూడా కాబట్టి మన నియోజకవర్గంలోనే ఇవాళ 127 మహిళా సంఘాలు వచ్చాయి. అంకాపూర్లో అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సెల్ ఫోన్లు అందజేశారు.
టీచర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లు సద్వినియోగపరచుకోవాలన్నారు. అంగన్వాడీల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థలో పొందుపరుస్తూ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అంగన్వాడీ నిర్వాహకులు పిల్లలకు, గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చాలన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని 326 సెల్ ఫోన్లను అంగన్వాడీ నిర్వాహకులకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలిక సమస్యలను అంగన్వాడీ టీచర్స్ను ప్రాజెక్టు అధ్యక్షురాలు చంద్రకళ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. జగిత్యాలలో నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని ఈ రోజు మధ్యాహ్నం లంచ్కి పిలిచారు. జీవన్ రెడ్డిని తీసుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దాత వసంత ఎర్రవెల్లికి బయలుదేరారు. మధ్యాహ్నం కేసీఆర్తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఎప్పుడు చేరేది చర్చించారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున ఆ రోజున నిర్వహించే ప్లీనరీలో చేరేలా లేక అంతకంటే ముందే చేరేలా అనేక విషయాన్ని చర్చించిన ఇద్దరు నేతలు త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. 27 కంటే ముందే చేరితే బాగుంటుందని జీవన్ రెడ్డి అనుచరులు భావిస్తుండగా కేసీఆర్ మాత్రం ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించి అందులో జీవన్ రెడ్డిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తెలిపారు. జీవన్ రెడ్డి కేసీఆర్ మంచి మిత్రులని, జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లోకి రావడంతో టీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ డాక్టర్ కేశవ బలిరామ్ పంత్ హెగ్దేర్ పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో నిర్వహిస్తున్న కేశవ స్ఫూర్తి మందిరం పనులు పూర్తయ్యాయి. ఈ నెల 11న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించున్నారు. మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కందకుర్తి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ అధికారంలో తీసుకున్నారు. స్ఫూర్తి మందిరం ప్రారంభం అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ప్రసంగిస్తారు. హెడ్ వార్ జీవిత విశేషాలు తెలిపేందుకు స్ఫూర్తి మందిరంలో వీడియో ప్రదర్శన గదిని కూడా ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలియజేసేందుకు స్ఫూర్తి మందిరాన్ని ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, జీవిత విశేషాలతో కూడిన ఫోటో గ్యాలరీతో పాటు జీవిత విశేషాలను పూర్తిగా స్ఫూర్తి మందిరంలో ప్రదర్శించుతున్నారు. చెత్త సేకరణ వాహనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. గన్పూర్ గ్రామస్తులు అభినందించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి డిచ్పల్లి మండలం ఘాన్పూర్ గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ నిమిత్తం 10 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే దాల్ ఆర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవికిరణ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు వాసుబాబులతో కలిసి వాహనాన్ని ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటారని, ఆ దిశగా గ్రామ పాలవర్గం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ ఖాదర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని గురువారం నాడు సాయంత్రం నిజామాబాద్ 2వ డివిజన్ కార్పొరేటర్ మోహన్ ఆధ్వర్యంలో మానిక్ బండర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డులో వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నిధులు ఇవ్వాలని, అలాగే కొన్ని కుటుంబాలు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు పేరు చెప్పి కార్యకలాపాలు చేస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. రెవెన్యూ వారికి తెలపడం జరుగుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బండ్ల సత్యనారాయణ, బండ్ల లక్ష్మీనారాయణ, శివలాల్, అర్జున్ సింగ్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. అంకాపూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని జోగిపేట సర్పంచ్ లలిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం నాడు సాయంత్రం నందిపేట్ మండలం జోజీపేట్ గ్రామ సర్పంచ్ లలిత ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా అంకాపూర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ల కోసం మంజూరు చేస్తున్నానని, అతి త్వరలో రోడ్ల పనులు కూడా ప్రారంభమవుతాయని, అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కోసం కృషి చేయాలని, గ్రామ పంచాయతీ భవనం కోసం కూడా అతి త్వరలో నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులు ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
నిజామాబాద్ సెక్రటరీ కౌన్సిల్ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు, ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్, ట్రాఫిక్ అవేర్నెస్ పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం సాయి చైతన్య ఎన్ఎస్సి చైర్మన్గా, బస్వారెడ్డి ఎన్ఎస్సి కన్వీనర్గా, కవితారెడ్డి ఎన్ఎస్సి జనరల్ సెక్రటరీగా, ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాటు జరుగుతున్నాయి. కమిటీలో జాయింట్ సెక్రటరీలుగా కె శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కె శిరీష్ కుమార్, రజనీకాంత్ మరియు ట్రెజర్గా శ్రీ కె సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిటీలో జాయింట్ సెక్రటరీగా కె శ్రీనివాస్ రెడ్డి స్పోర్ట్స్, డాక్టర్ కె శిరీష్ కుమార్ సైబర్ సెక్యూరిటీ, రజనీకాంత్ ఫిజికల్ సెక్యూరిటీ మరియు ట్రెజర్గా శ్రీ కె సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో భాగంగా మొత్తం 5 రకాల ఆటలు పోటీలను వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ నిర్వహిస్తున్నారు. వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్లోని డిఎస్సి మైదానంలో జరగనున్నాయి. ఈ 3 విభాగాల్లో విజేతలుగా మొదటి బహుమతిగా రూ20,000, రెండవ బహుమతి 10,000 మరియు మూడవ బహుమతిగా 5,000 అందజేయబడును. వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్లో డిఎస్ఎం మైదానంలో జరగనున్నాయి. ఈ 3 విభాగాల్లో విజేతలుగా మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000 మరియు మూడవ బహుమతి 5,000 అందజేయబడును. కాబట్టి పోటీలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. క్రికెట్ విజేతలకు భారీ స్థాయిలో మొదటి బహుమతి ₹1,00,000 మరియు రన్నరప్గా 50,000 నగదు బహుమతిని ప్రకటించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఫామ్ చేసుకున్నాం, డిఫరెంట్ వింగ్స్ని ఫామ్ చేసుకున్నాం. డీజీ సార్ వచ్చినప్పుడు ఇనాగ్రేటెడ్ దట్ అఫీషియల్లీ. తర్వాత కొన్ని క్యాంప్స్ కూడా పెట్టాము, అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెట్టాము. డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని పిల్లలకి రోజుల్లో పెట్టాము. తర్వాత నిజామాబాద్లో కూడా పెట్టాము. నిజామాబాద్లో ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంటర్నేషనల్ ఉమెన్ డే కూడా పెట్టాము. సో డిఫరెంట్ ఇష్యూస్, మన సొసైటీలో ఉన్న ఇష్యూస్ని మనం రీచ్ అవడానికి, మనం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఉద్దేశమే ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. దీంట్లో మెంబర్షిప్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. ఓన్లీ థింగ్ ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేకపోతే ఆల్వేస్ హ్యాపీ టు అకామిడేట్. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిలబడి 168 అనాథ శవాలకు అంత్యక్రియలను చేయడం అంటే వారి గొప్ప మానవత్వాన్ని నిదర్శనమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి అన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు గంగస్థాన్ ఫేజ్ 1లో గల యువి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హాల్ నందు మానవతా సేవ 2826 పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని, అలాంటి సేవనే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారని అన్నారు. నా అనేవారు లేని అనాథలు అనారోగ్యంతో చనిపోతే అన్ని వారే దగ్గరుండి పడే మోసి కుండ మోస్తూ తలకొరువు పెట్టి అయిన వాళ్ళు పోతే ఎలా చూస్తారో అలా బాధ్యతను నిర్వహిస్తున్నారు. అలాగే వారి ఆస్తికలను తీసుకువెళ్లి కాశీలో శాస్త్రోక్తంగా పిండి ప్రదానం చేస్తూ మానవత్వం చాటుతున్నారు. ఇది నిజమైన భగవంతుని సేవ, మానవత సేవ. ఇలాంటి సేవలు సమాజంలో మానవత విలువలను కాపాడుతాయని అన్నారు. సాయిబాబా తన జీవితాన్ని సేవకి అంకితం చేసి 17 ఏళ్లుగా చేస్తున్న సేవ కార్యక్రమాలు అందరికీ ఆదర్శమన్నారు. అనంతరం ఈ నెల 11వ తేదీ కాశీలో అనాథుల ఆస్తికలను కలిపి పిండి ప్రదానం చేసే కార్యక్రమానికి సంబంధించిన సేవా కార్యక్రమ పోస్టర్లను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బాలకిషన్, యువి ఫౌండేషన్ సుజన్ కుమార్ మరియు ఇందూరు యువత కార్యవర్గం రాచర్ల రాజేష్ శర్మ, మద్ది గంగాధర్, సుజాత రెడ్డి, దర్శనం రాజు, బోడ హనుమాన్లు, విజయానంద్, సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈ నెల 12న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తున్నామని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈ నెల 12న రిలీజ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. కిరాయి మూకలతో బీజేపీ చేసిన దాడులను నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఖండించారు.
బీజేపీ చేస్తున్న అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకు ఈ రోజు కిరాయి ముఖాలను ఉపయోగించి బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తే పార్టీకి సమాధానం చెప్పలేక భయపడి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. జిల్లాకు రమేష్ పై జరిపిన దాడి ప్రజాస్వామ్యానికి తీవ్ర అనుమానం మాత్రమే కాకుండా ప్రజల హక్కులపై నేరుగా దాడి చేయడం కూడా. ఇలాంటి దాడులు చూస్తూ ఊరుకోము. ఈ రోజు మహేష్ పై దాడి చేయడం ఖచ్చితంగా కుట్రలో భాగమే. పోలీసు వారిని కోరడం ఏమనగా ఈ దాడిలో సరైన నిజాలు బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. ఎందుకంటే 8వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ పై 2 రోజుల క్రితం కేసు నమోదై విషయం మరుగున పడకముందే అదే డివిజన్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రమేష్ పై దాడి జరగడం కక్ష సాధింపు చర్యగా కనిపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా లోతుగా పరిశీలన చేసి ఇలాంటి తప్పుడు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి. విమర్శలను స్వీకరించి సమాధానం ఇవ్వాల్సింది పోయి దాడులు చేయడం చాలా బాధాకరం. ఈ విధమైన బెదిరింపులు దౌర్జన్యాలు ఎంత నిజం దాచలేరు. ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేక ఆందోళనకు చెందుతున్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో పసుపు రైతులు వ్యాపారస్తులు చేతిలో మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2-3 వారాలుగా పసుపు రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ సెక్రటరీ విజయ్ కిషోర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డులో పసుపు క్రయ విక్రయాలు ఇనాం పద్ధతిలో నిర్వహించాలని, 1.0 నుంచి 2.0గా మార్చారని, ఇనాం సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, 2.0 పూర్తిగా డెవలప్ చేయలేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కానీ రైతులకు ఆన్లైన్ కన్నా మంచి ధరలు లభిస్తున్నాయని, నేడు క్వింటాలకు 14,500 నుంచి 16,500 క్వింటాలకు రేటు లభిస్తుందన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ పసుపుకు గిట్టుబాటు ధర లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. గతంలోనే మాకు లాభం ఉండేదని, నేడు సాంకేతిక సమస్యలతో పాటు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నామన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీ అరవింద్ గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రామాభివృద్ధికి అధికారిగా సాయన్న నియమితులయ్యారు. జిల్లా గ్రామాభివృద్ధి అధికారిగా జి సాయన్న నియమితులయ్యారు. జడ్పీ సీఈఓగా ఉన్న సామ్గౌడ్ డిఆర్డీఏ పీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో జిల్లా గ్రామాభివృద్ధి అధికారిగా సాయన్నను నియమించారు. ఇప్పటి వరకు జడ్పీ డిప్యూటీ సీఈఓగా ఉన్న సాయన్నకు పదోన్నతి లభించడంతో డిఆర్డీఏ పీడీగా నియమితులయ్యారు. గల్ఫ్ ఏజెంట్తో మోసపోయిన భీమ్గల్కు చెందిన రమేష్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంటున్నాడు. భీమ్గల్కు చెందిన రమేష్ గల్ఫ్ ఏజెంట్ అరుణ్ చేతిలో మోసపోయి 5 నెలలుగా నరకం అనుభవిస్తున్నాడు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన ఆయన, అతని మిత్రులు 5 నెలలుగా ఉపాధి లేక, తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదేమని గల్ఫ్ ఏజెంట్లను ప్రశ్నిస్తే మళ్ళీ 2 లక్షలు కావాలని అడగడంతో వారు చేసేదేం లేక K6 GTPLను సంప్రదించారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ సిపి సాయి చైతన్య దృష్టికి తీసుకెళ్లగా వారు చర్చలు చేపట్టడంతో ఎట్టకేలకు రమేష్ మిత్రులు స్వదేశానికి చేరుకుంటున్నారు. దిగివచ్చిన ఏజెంట్లు తమకు ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసి స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని సహకరించిన ఎంపీ అరవింద్, సిపి సాయి చైతన్యతో పాటు K6 ఛానల్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. అన్న, ఈరోజు నేను హైదరాబాద్ రీచ్ అవుతున్నా. ఈరోజు నేను నైట్ అవుతుందన్న. అయితే ఈరోజు నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. చాలా బాగా తీసుకొచ్చారు. అయితే స్పెషల్ థ్యాంక్స్ టు ధర్మపురి అరవింద్ అన్నకు. అన్న చాలా థ్యాంక్స్ అన్న, బిగ్ థ్యాంక్స్ అన్న. ఇక్కడ నుంచి మమ్మల్ని మా వీడియో చూడగానే వెంటనే స్పందించినటువంటి బిగ్ థ్యాంక్స్ అన్న ధర్మపురి అరవింద్ అన్నకు, అలాగే సిబి గారికి, అలాగే K6 యాజమాన్యానికి ధన్యవాదాలు. ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ బురద చల్లుతుందని బీజేపీ నాయకులు ఖబర్దారని దర్పల్లి కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బాలరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి ఎమ్మెల్యే భూపతి రెడ్డిని విమర్శించడంపై మండిపడ్డారు. అకాల వర్షాలకు రైతుల నష్టపోతే మీ ఎంపిక బీజేపీ నాయకులు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పై బురద జల్లుతున్న బీజేపీ నాయకులకు ఖబర్దార్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలిమల్లి శ్రీనివాస్, గాదె నరేష్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, శ్రవంతి ప్రసాద్, నాయకులు చిన్నారెడ్డి, చక్రపాణి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో యువత చెడుదారి పట్టకుండా జీపీ ఆధ్వర్యంలో పలు తీర్మానాలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
వేల్పూర్ గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా తాగిన వారి సమాచారాన్ని ఇచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. సమాచారం ఇచ్చిన వారి గారిని గోప్యంగా ఉంచబడును. రెండవ తీర్మానం, వేల్పూర్ గ్రామంలో 21 సంవత్సరాల లోపు పిల్లలకు సిగరెట్లు అమ్మినా, గుట్కాలు అమ్మినా, మద్యం అమ్మినా మరియు ఇతర హానికరమైన మత్తు పదార్థాలు అమ్మిన షాపు యజమానికి 10,000 రూపాయలు జరిమానా విధించబడును. సమాచారం చెప్పిన వారికి 5,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడును. మూడవ తీర్మానం, వేల్పూర్ గ్రామంలో ఐస్ క్రీమ్ బండ్లు రాకూడదని నిషేధం విధించబడింది. ఎవరైనా వచ్చినచో వారికి 5,000 రూపాయలు జరిమానా విధించబడును అని తీర్మానాలు చేయడం జరిగింది. ఈ నిర్ణయాలను ఎవరైనా అతిక్రమించినచో వారికి కఠిన చర్యలు తప్పని అని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మొండి అశోక్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు, గ్రామ యువత క్షేమం కొరకు, మన పిల్లల ఆరోగ్యం కొరకు ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, మన ఊరు మన బాధ్యత అని ఈ తీర్మానాలను గ్రామ ప్రజలు అందరూ సహకరించగలరని సర్పంచ్ మొండి అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి బాలయ్య, సెక్రటరీ వినోద్ సార్, వార్డు సభ్యులు మాసం నరేష్, మేత నగేష్, జిల్లా ప్రవీణ్, కోనాల లక్ష్మి, బైరి రాజమణి, సౌడ రవి, నల్లూరి స్వప్న, చింతల మంజుల, రేగుల్ల శివ, పడ్లాల శ్రీకాంత్, గ్రామ పంచాయతీ కారోబార్ రాజేశ్వర్ పాల్గొన్నారు. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని ఎస్సీ రిజర్వేషన్లపై భీమ్గల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ చర్చిలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర నాయకులు మాన్వికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల విషయంలో ఇచ్చిన తీర్పు రాజ్యంలో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను అణచివేసే విధంగా ఉందని, క్రైస్తవులలోని ఉన్నత వర్గాలకు ఒక విధంగా ఉన్నదని, దళితులకు నష్టం కలిగే విధంగా ఉందని తెలిపారు. మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డేవిడ్ రాజ్ మాట్లాడుతూ, క్రైస్తవులలో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు ఉన్నారని, చట్టాలు అందరికీ సమానమని ఉండాలని, దళితుల పట్ల వివక్ష తగ్గదని తెలిపారు. దైవజనులు ఇస్రాయల్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు అణచివేతకు గురవుతున్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వర్ధం అవుతుందని, దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవజనులు దేవదాస్, జేమ్స్, ప్రేమ్ కుమార్, నోవా, భాస్కర్, పరంజ్యోతి, జాన్సన్, ప్రభు కృపాకర్, మోతుషేల తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 2.5 ఏళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారని ఆరోపించారు. హైదరాబాద్లో కవిత మీడియాతో మాట్లాడారు. కమిషనర్ కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అర్బన్ ఫారెస్ట్లో తీవ్రమైన అవినీతి జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్కు నష్టం చేయవద్దని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుని తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుని తట్టుకోలేక కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని 8వ డివిజన్ కార్పొరేటర్ మట్టం పవన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్లో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. తాను ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ప్రణాళిక ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణలో భాగంగా హోమియోపతి అండ్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా యోగా కేంద్రంలో యోగా తరగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డిఎంఎన్హెచ్ఓ అధ్యక్షత వహించగా ఆర్డీఓ వైవి గిరి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా స్థాయి అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రగతి పాలన అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాభివృద్ధి కూడా. ఆయుష్ వైద్యం, యోగా మన సంస్కృతిలో అంతర్భాగం. వీటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఆరోగ్య శాఖపై ఉంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో డిఎంఎన్హెచ్ఓ మాట్లాడుతూ, ఆయుష్ వైద్య విధానాల్లో హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ వైద్యుల, ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, ఎన్సిడిఎస్ నివారణలో యోగా,
ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనంతరం ఆయుష్ విభాగం యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో 45 నిమిషాల పాటు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో సూక్ష్మ వ్యాయామాలు, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి యోగా ఆసనాలు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాల్లో హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్యుల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, ఎన్సిడిఎస్ నివారణ యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనంతరం ఆయుష్ విభాగం యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో 45 నిమిషాల పాటు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో సూక్ష్మ వ్యాయామాలు, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి యోగా ఆసనాలు, అనులోమ విలోమ, భ్రమరి ప్రాణాయామాలు మరియు ధ్యానం చేయించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయాలని, తమ పరిధిలో ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, సిబ్బందులు పాల్గొన్నారు. బైన్సాలో గ్యాస్ సిలిండర్ల కోసం నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై వినియోగదారులు రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా కేంద్రంలో గత కొన్ని రోజుల నుండి గ్యాస్ సిలిండర్ల కొరతతో బైన్సాలో నిర్మల్ జాతీయ రహదారిపై వినియోగదారులు రాస్తారోకోకు దిగారు. ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్యాస్ కోసం వేకువ జామున నుంచి గంటల తరబడి క్యూలో ఉన్నప్పటికీ సిలిండర్లు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ పనులు వదులుకొని మరీ వస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిలో జరిగిన క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ తిరుమన్పల్లి యువత విన్నర్స్గా విజయం సాధించారు. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో కొన్ని రోజులుగా జరిగిన క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్లు జరగగా ఈ టోర్నమెంట్ కు మారంపల్లి నిఖిల్ టోర్నమెంట్ గా ప్రారంభించింది. 45 గ్రామం నుండి ఈ పోటీల్లో ఉన్నారు. ఈ రోజు చివరి మ్యాచ్ లో తిరుమన్పల్లి గ్రామ జట్టు విజయం సాధించింది, కప్ ను చేజెక్కించుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ తిరుమన్పల్లి సర్పంచ్ కిషన్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ తిరుమన్పల్లి గ్రామ యువత ఈ విజయం సాధించి గ్రామ పేరును నిలబెట్టారని కోరారు. ఈ యువతకు నేను ఎల్లవేళలా తోడుంటానని చెప్పారు. ఇంకా మన ముందు అనేక విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ నందు, వైస్ కెప్టెన్ శేఖర్, టీం జట్టు రహీం, హవైజ్, శ్రీకాంత్, అనిల్, వేణు, నాని, సందీప్, సమీర్, సిద్దిక్, కొల్లు శ్రీను, ఎస్వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ వరిధాన్యం కుప్పల వద్ద రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. సిరికొండ మండల వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం కుప్పలు వద్ద రైతన్నలు పడి కావులు కాస్తున్నారు. కల్లాలలో వరి ధాన్యం కుప్పలు పెరిగిపోతున్నాయి. ధాన్యాన్ని దళారులకు అమ్మలేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక అనేక అవస్థలు పడుతున్నారు. 20 రోజుల క్రితం కోతలు కోసిన వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి 20 రోజులుగా ధాన్యాన్ని నేర్పడం, కుప్ప చేయడం, టోర్పన్ కవర్లతో కప్పడం జరుగుతుందని, అకాల వర్షాలతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న రైతన్న అకాల వర్షానికి ధాన్యం కుప్పలు ఎక్కడ తడిసిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. 6 కాలం కష్టపడిన రైతులు అకాల వడగండ్ల వర్షానికి ఎకరానికి 17 నుండి 20 క్వింటాల ధాన్యం మాత్రమే దిగుబడి వచ్చి ఇప్పటికే నష్టపోయిన రైతులు దళారులను ధాన్యాన్ని అమ్మి నష్టపోవాల్సి వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం వెల్నెస్ సెంటర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు శిల్పా హనుమాన్లు అధ్యక్షతను నిర్వహించిన ఈ ధర్నాని రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జిల్లా జనరల్ కె రామ్మోహన్ రావు ప్రారంభిస్తూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేక వెలవెలపోతుందని, వేలాది మంది ఆరోగ్య సేవలు అందించే ఈ వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేకపోతే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉంటుందో ఆలోచించాలని ఆయన అన్నారు. గత 4 నెలలుగా ఇదే పరిస్థితి ఉందని, ఈ అంశాన్ని డాక్టర్ గారి దృష్టికి, జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా పరిష్కారం మాత్రమే కలగలేదని ఆయన అన్నారు. సిర్నా హనుమాన్లు మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్లో ఉన్న మందులకు రక్షణ లేకుండా పోయిందని, నిర్ణీత టెంపరేచర్లో ఉండాల్సిన మందులు ప్రస్తుతం ఎన్ని ఎండలకు అవి పనిచేస్తాయో లేదో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోందని, దీనిని బట్టే అధికారులు నిర్లక్ష్యం కట్టొచ్చినట్టు కనబడుతోందని ఆయన అన్నారు. చాలా కాలంగా అరకుర వసతులు, కొంతమంది వైద్య సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. చాలాసార్లు విశ్రాంత ఉద్యోగులకు కనీసం
సరిపడా మందులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వెల్నెస్ సెంటర్లో నెలకొంది. ఇప్పుడే కాదు, ఇలాంటి ధర్నాలు, ఇలాంటి నిరసనలు ఇంతకుముందు గతంలో చాలాసార్లు చేశారు. అయినా అధికారుల్లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాలేదు. శిథిలావస్థకు చేరిన కరెంట్ పోల్స్ను సర్పంచ్ సాయి చరణ్ తొలగించారు. సిరికొండ మండలం కేంద్రంలో సర్పంచ్ సాయి చరణ్, ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న తక్కువ హైట్ ఉన్న కరెంట్ పోల్స్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సాయి చరణ్ మాట్లాడుతూ గ్రామంలో గత 30 సంవత్సరాల శిథిలావస్థకు చేరి తక్కువ హైట్ ఉన్న పోల్స్ను తొలగించాలని ట్రాన్స్కో ఏఈకి విన్నవించగానే త్వరగానే స్పందించి గ్రామంలో ఉన్న 30 పోల్స్ తక్కువ హైట్ ఉన్న కరెంట్ పోల్స్ను పునరుద్ధరణ సహకరించిన ట్రాన్స్కో ఏఈకి పాలకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో గ్రామ సభలో గ్రామ ప్రజలు వివిధ సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, అందులో భాగంగానే 8 ఫీట్ల పోల్స్ స్థలంలో 9 ఫీట్ల కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, దీని వలన గ్రామంలో కరెంట్ సమస్యలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్, ట్రాన్స్కో ఏఈ చంద్రశేఖర్, వార్డు మెంబర్లు, ట్రాన్స్కో సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. దుబాకలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎఫ్పిఓ చైర్మన్ మహిపాల్ ప్రారంభించారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎఫ్పిఓ చైర్మన్ జిల్లా మహిపాల్ మాట్లాడుతూ వరి ధాన్యానికి మద్దతు ధర గ్రేడ్ 2389 రూపాయలు, కమాన్ ధర 2369 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. కావున రైతులు తేమ శాతం 17% మించకుండా రాళ్లు గడ్డి లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోజూరి సరోజిని దేవి గంగాధర్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, మిడిసి నరేష్ గౌడ్, వార్డు సభ్యులు వినోద్, రైతులు నల్ల పెంటయ్య, లోకేష్ రెడ్డి, నరేష్, గంగాబాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 12న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల, ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడి. నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామ స్థాయిలో అత్యంత కీలకం. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సెల్ ఫోన్లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళన, సాంకేతిక సమస్యలు, గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆవేదన. కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం వినియోగించాలని స్వాగతిస్తున్నాం. హైదరాబాద్ లో మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త. 2026 సంవత్సరం నుండి 2.1 DAను పెంచుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా స్థాయి కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు సెక్యూటరీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్. ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్టు సిపి సాయి చైతన్య వెల్లడి. అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తున్న ఇందూరు యువత సేవలు అభినందనీయం. గంగస్థాన్ ఫేజ్ 2లో కళాశాలలో మానవతా సేవత నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ భారతలక్ష్మి. గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి నరకం అనుభవించి 5 నెలల తర్వాత ఇండియా తిరిగి వస్తున్న బాధితులు. K6 ఎంపీ అరవింద్, సిపి సాయి చైతన్యకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.